మీరు ఇప్పుడు ఏదైనా ఆలోచించండి అని నేను చెప్తే మీ మైండ్ లో సడన్ గా ఒక ర్యాండమ్ థాట్ వస్తుంది. తర్వాత ఇది నేను ఆలోచిస్తున్నాను అని మీరు మళ్ళీ లోపల మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఏమైనా ఆలోచించండి అని చెప్పినప్పుడు మీకు ర్యాండమ్ గా ఒక థాట్ వచ్చింది. దాని తర్వాత ఇది నేను ఆలోచిస్తున్నానని ఇంకో థాట్ వచ్చింది. అంటే ఈ సెకండ్ టైం నేను ఆలోచించాను అని చెప్పి మనం మళ్ళీ ఆలోచించుకున్నామనే కదా అర్థం. సో దీన్ని చూస్తే మనకేం అర్థం అవుతుందంటే ఈ నేను అనేవాడు కూడా మన మైండ్ లో మనం ఆలోచించుకునే ఒక ఆలోచననే అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ నేను అనేవాడు థింకర్ కాదు, మన థాట్ అని మనకు అర్థమవుతుంది. సో ఇన్ని రోజులు మనం ఏదైతే నేను ఇది, నేను అది, ఇది నా పేరు, ఇది నా ఊరు, వీడు నావాడు అని అనుకుంటూ మన ఈగోని మన ఐడెంటిటీ రూపంలో ఎలాగైతే క్రియేట్ చేసి కూర్చోపెట్టుకున్నామో అదంతా మన మైండ్ లో మన ప్రీవియస్ మెమరీస్ ని, ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకొని వస్తున్న థాట్స్ మాత్రమే. హూ ఎమ్ ఐ అని ఎవరన్నా తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే ఫైనల్ గా యు ఆర్ నథింగ్ బట్ జస్ట్ ఏ థాట్ అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మీ అందరికి నేను ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. ఈ టాస్క్ లో మీరు పాస్ అవుతే మాత్రం మీ లైఫ్ బిఫోర్ దిస్ వీడియో, ఆఫ్టర్ దిస్ వీడియో అనేలా మారిపోతుంది. సో టాస్క్ ఏంటంటే మీరు అద్దం ముందు కూర్చొని మిమ్మల్ని మీరు ఒకసారి చూడండి. మిమ్మల్ని మీరు అంటే మీ ఫేస్ ని కాదు, ఇది నేను అని ఎవడైతే మీ మైండ్ లోపల మాట్లాడుతున్నాడు కదా వాడిని చూడండి. చూసి క్వశ్చన్ అడగండి. ఒకవేళ నేను నా మెమరీ నుండి, నా ఐడెంటిటీ నుండి జనరేట్ అయిన జస్ట్ ఒక చిన్న థాట్ మాత్రమే అయితే ఇది తెలుసుకుంటుంది ఎవరు, ఈ క్వశ్చన్ అడుగుతుంది ఎవరు?